ముంబై ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచింది, మంచి ఊపులో ఉంది. అటు రెకెల్టన్ కానీ రోహిత్ శర్మ లాస్ట్ టైం అద్భుతంగా ఆడారు. అటు బౌలింగ్లో కూడా మంచి వనరులు ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యంగా బుమ్రా అతను ఒక మ్యాచ్ విన్నర్. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేడేమో అనే ఒక విషయం మనకి ఇప్పుడిప్పుడే తెలిసింది. సో హార్దిక్ పాండ్యా ఆడకపోతే మరి ఎవరిని పెట్టుకుంటారు? ఎందుకంటే అతను బౌలింగ్ బ్యాటింగ్లో రెండింటిలో కూడా తన అద్భుతమైన విన్యాసాలను చూపిస్తుంటాడు. మ్యాచ్ని మలుపు తిప్పగల బ్యాటింగ్ అతనిలో ఉంది, బౌలింగ్లో కీలకమైన బౌలింగ్ చేస్తుంటాడు. సో అంటే ముఖ్యంగా అటు ముంబైని ముందుగా నడిపించేది రోహిత్ శర్మ, రెకెల్టన్. అలాగే బ్యాటింగ్ లోపల మీకు సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు తీసుకుంటారు, హార్దిక్ పాండ్యాని ఎవరు రిప్లేస్ చేస్తారని చాలా కీలకం. బట్ మ్యాచ్ మాత్రం కొద్దిగా డెఫినెట్గా ఇది ఇరు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్, ముఖ్యంగా డీసీకి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది డీసీకి మ్యాచ్ ఇది. సో డీసీ అంటే ముఖ్యంగా డీసీతో పోలిస్తే ముంబై డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు హార్దిక్ పాండ్యా ఆడకపోతే విల్ జాక్స్ టీంలో ఉన్నాడు. మరి విల్ జాక్స్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉన్నాడు లేదో ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైం అతను కనుక డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకోవాలి. మరి ఏం చేస్తారనేది తెలియదు. విల్ జాక్స్ని తీసుకుంటారా లేకపోతే శాంట్నర్ కూడా ఉన్నాడు. శాంట్నర్ డెఫినెట్ గా జాయిన్ అవుతాడు. శాంట్నర్ ఉన్నాడు. శాంట్నర్ మార్కండే లాస్ట్ మ్యాచ్ లో కూడా అంత పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలే కనుక డెఫినెట్ గా శాంట్నర్ విల్ కమ్ బ్యాక్.